ఒకసారి కంటిన్యూ చేసే ముందు మరొక కాల్. హలో 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 అండి, నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యశోద అండి, అమీర్పేట్. యశోద గారు అమీర్పేట్ నుంచి. సో లైవ్ చూస్తున్నారండి యశోద గారు? అవును, చూస్తున్నానండి. ఓకే అండి, ఈరోజు మనతో పాటు డాక్టర్ మధురెడ్డి గారు ఉన్నారండి. M&M ఆర్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఉన్నారు. సో మీకు ఆర్టోకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్తో మాట్లాడచ్చు. నమస్తే అమ్మా యశోద గారు. నమస్తే సార్. చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం మీకు? యాక్చువల్ నాకు ఇద్దరు పిల్లలు అండి, 6 years 4 years. బాబు 3 months ఉన్నప్పటి నుంచి అప్పర్ బ్యాక్ పెయిన్ వచ్చేది, వీపు అంటారు కదా. అవునమ్మా. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు పెయిన్ వస్తూనే ఉంది. ఎన్ని టాబ్లెట్స్ వాడినా తగ్గట్లేదు. ఇప్పుడు ఏం చూపించట్లేదు. ఇంతకు ముందు యశోదలో చూపిస్తుండే ఆర్థో కేర్ లో. సో తర్వాత ఇంకా వదిలేసాను, ఓకే టాబ్లెట్స్ వేసుకోవడం అలాగా. పర్మనెంట్ సొల్యూషన్ లేదా? బాగా పడుకున్నప్పుడు బాగా పెయిన్ వస్తుంది, కూర్చుంటే. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటదేమ్మా, ఎందుకు లేదు? సో ఆ పిల్లగానికి ఫస్ట్ ఏమి ప్రాబ్లం ఏందో డయాగ్నోస్ చేయాలమ్మా. డయాగ్నోస్ చేయకుండా పర్మనెంట్ సొల్యూషన్ అడగడం అనేది కరెక్ట్ కాదు కదా. బాబుకి కాదు, నాకు ప్రాబ్లమ్. బాబు 3 months ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. ఓకే, అప్పర్ బ్యాక్ పెయిన్. అవును, అప్పర్ బ్యాక్ పెయిన్. సో ఎప్పుడెప్పుడు ఎక్కువ అవుతుందమ్మా? ఎక్కువ అంటే అది ఎప్పుడు నేనేం గమనించలేదు. కొంచెం వర్క్ ఎక్కువైపోయినా, ఎక్కువసేపు కూర్చున్నా, అంటే నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్. ఎక్కువసేపు కూర్చున్నా అలా ప్రాబ్లం వస్తుంది. ఓకే, దీంతో పాటు మిగతా జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటున్నాయమ్మా మీకు? అప్పర్ పెయిన్ తో పాటు జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి నార్మల్ గా. పొద్దున్న లేస్తే నిద్ర లేస్తేనే కీళ్ళు పట్టేయడం అట్లా అనిపిస్తుందా? అవి కూడా వస్తున్నాయి, ఒక 2 years నుంచి స్టార్ట్ అయినాయి. పొద్దున్న లేస్తే కీళ్ళు పట్టేయడం అట్లా ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా? అలా ఏం పట్టావు, జాయింట్స్ అన్ని పెయిన్ వస్తాయి. ఓకే, మీ వయసుమ్మా? 33 years ఉంటుంది. 33 years. ఇది మోస్ట్ ప్రాబబ్లీ కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఉండే ఛాన్సెస్ ఉంటుంది అమ్మా. దాంతోపాటు మీరు థైరాయిడ్, రుమటాయిడ్, యూరిక్ యాసిడ్, కాల్షియం విటమిన్ డి3, యూరిన్ ఇన్ఫెక్షన్, హిమోగ్లోబిన్ ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఈ లోపం వల్ల కూడా మనకు ఈ బ్యాక్ పెయిన్ అనేది కూడా వస్తుంటది. మీరు బేసికల్ గా సాఫ్ట్వేర్ అంటున్నారు కాబట్టి ఫార్వర్డ్ బెండింగ్ పొజిషన్ లో ఎక్కువ కూర్చోవడం వల్ల సో ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా అనిపిస్తుంటది. బ్యాక్ రెస్ట్ చూస్ చేసుకుని కూర్చోండి అమ్మా. అట్ ద సేమ్ టైం ఒక ఎంఆర్ఐ తీసుకొని దానికి ప్రాపర్ గా లోపల ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉందా లేదా ఇన్ఫెక్షన్ ఉందా చెక్ చేసుకొని. ఎంఆర్ఐ తీసుకున్నాను, అది రిపోర్ట్స్ మిస్ అయిపోయినాయి మేము వెళ్ళి షిఫ్ట్ చేసినప్పుడు. అప్పుడు యశోదలో చేపించినాము. డిస్క్ అంటే ఒక గ్యాప్ వచ్చిందని చెప్పి అన్నారు అన్నట్టు. అప్పర్ బ్యాక్ ఉన్నాను కదా, అక్కడ ఒక డిస్క్ కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందంట కదా, అది మొత్తం వచ్చేసింది అని చెప్పినారు అన్నట్టు డాక్టర్. అది డిస్క్ బోన్ మధ్యలో డిస్క్ ఉంటది. ఆ డిస్క్ కొంచెం బల్జై నరం ఒత్తుకుంటున్నప్పుడు మాత్రమే మీకు పెయిన్ వస్తుంటది. సో అది ఎంత స్టేజ్ లో ఉందో తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు ఆ నరం ఎంత ఒత్తుకుంటుంది అలా తెలుసుకొని దానికి ఏ రకంగా ట్రీట్ చేయొచ్చు. దాన్ని నాన్ సర్జికల్ గా కూడా ట్రీట్ చేయొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. చాలా మంది సర్జరీ చెప్తుంటారు అంత క్రానిక్ పెయిన్ అయితే. సో దాన్ని మనం ఈ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పానో మీకు అవి చెక్ చేసుకొని దాంతోపాటు ఒకసారి ఎంఆర్ఐ తీసుకుని వస్తే దాని పర్మనెంట్ సొల్యూషన్ మీకు తెలియజేస్తానమ్మా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.